బాలీవుడ్ ను దశాబ్దాలుగా ఏలుతున్న ఖాన్ త్రయం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఈ ముగ్గురు స్టార్స్ ను ఇప్పుడు ఒకే సమస్య వెంటాడుతోంది. ప్రాణహాని బెదిరింపులు. సినిమాలకే కాదు వ్యక్తిగత జీవితాలను సైతం టార్గెట్ చేస్తూ వస్తున్న హెచ్చరికలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు ఈ ముగ్గురు ఖాన్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎవరు టార్గెట్ చేస్తున్నారు? చూద్దాం. తాజాగా ఈ ఖాన్ త్రయంలో ప్రస్తుతం ఏ ప్రాజెక్టు చేతిలో లేనప్పటికీ అమీర్ ఖాన్ పేరు హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్ గా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాలపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు చేశారు. కొందరు రాజకీయ నాయకులు, హిందుత్వ సంస్థల నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు. ఈ వివాదం మరింత ముదిరి అయోధ్యకు చెందిన ఓ మత గురువు ఏకంగా అమీర్ ఖాన్ ను హతమార్చిన వారికి 5 కోట్ల బహుమతి ఇప్పిస్తామంటూ బహిరంగంగా ప్రకటించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇదే సమయంలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరు ప్రస్తావిస్తూ వచ్చిన బెదిరింపులపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే అమీర్ మాత్రం ఈ వివాదాలకు దూరంగా తన కెరియర్ పై దృష్టి పెట్టాడు. ముగ్గురు ఖాన్లలో భారీ భద్రత మధ్య జీవిస్తున్న స్టార్ సల్మాన్ ఖాన్ 1998లో జరిగిన కృష్ణ జింకల వేట కేసు తర్వాత బిష్నోయ్ సమాజానికి చెందిన వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కృష్ణ జింకను పవిత్రంగా భావించే బిష్నోయ్ సమాజం ఈ ఘటనను మర్చిపోలేదు. అదే వివాదాన్ని కారణంగా చూపుతూ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ గత కొన్నేళ్లుగా సల్మాన్ ను బహిరంగంగానే బెదిరిస్తోంది. ఆయన ఇంటిపై కాల్పులు జరగడం, పలుమార్లు బెదిరింపు లేఖలు, ఫోన్ కాల్స్ రావడం, భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ కు కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. ఈ వివాదాల మధ్య కూడా సల్మాన్ తన సినిమాలను ఆపలేదు. ప్రస్తుతం మాతృభూమి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తో పాటు మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉన్నాడు. షారుఖ్ ఖాన్ కూడా పలు సందర్భాల్లో ప్రాణహాని బెదిరింపులను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా పఠాన్, జవాన్ సినిమాల భారీ విజయం తర్వాత గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెసేజ్లు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు Y+ సెక్యూరిటీ కల్పించింది. అంతేకాదు 2024 నవంబర్లో ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ కాల్లో షారుఖ్ 50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో ఛత్తీస్గఢ్కు చెందిన ఫైజాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో అతను షారుఖ్, ఆర్యన్ ఖాన్ భద్రతపై ముందుగానే ఆన్లైన్లో సమాచారం సేకరించినట్లు వెల్లడైంది.